అలానే మిసేస్రావు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 5,800 నుంచి తగ్గుతూ ఇప్పుడు 5,000 చుట్టూ తిరుగుతుంది. అది దాదాపుగా 4,800కి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పి విశ్లేషణలు వస్తున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో. కానీ ఇవాళ మార్కెట్ పరిస్థితి కనుక చూస్తే మళ్ళా బంగారం రేటు పెరుగుతుందేమో అనేటువంటి ఒక అనుమానం, అలాంటి సిచ్యువేషన్స్ భౌగోళికంగా కనిపిస్తుంది ప్రపంచంలో. కారణం ఏంటంటే ఇరాన్ చీఫ్ ఖమేనీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరూ వ్యవహరిస్తున్నటువంటి తీరు మళ్ళా బంగారాన్ని పెంచే అవకాశం ఉందా, ఉద్రిక్త పరిస్థితులు నడమ అనేది వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఒకవైపు జెనీవాలో ఇరాన్ తోటి చర్చలు జరుపుతూ ఉన్నారు, మధ్యవర్తిత్వం ఒమన్ చేస్తూ ఉంది. జెనీవాలో 2 రోజుల పాటు ఈ అణు ఒప్పందాల మీద ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అవి సఫలీకృతం అయ్యాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు. కానీ కరేబియన్ సముద్రం నుంచి మధ్య ప్రాచ్యంలోకి దూసుకొస్తూ ఉన్నాయి అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, అత్యాధునికమైనటువంటి నౌకలు దూసుకొస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి చర్చలు ఇరాన్ మధ్య అమెరికా మధ్య సక్సెస్ అయ్యాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సక్సెస్ అయ్యాయి, పాజిటివ్గానే ఉన్నాయి చర్చలు అని చెప్పి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. 2 రోజులుగా ఆ చర్చలు జరిగినాయి, అవేమో సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. మరోవైపు సక్సెస్ అయినప్పుడు అమెరికా ఎందుకు యుద్ధ విమానాలని అలాగే యుద్ధ నౌకల్ని ఇరాన్ వైపు దూసుకొచ్చేలాగా చేస్తుంది, యుద్ధానికి సిద్ధమవుతుందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. అందుకే ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇస్లాం రిపబ్లిక్ మీద మీరు టచ్ చేస్తే మీరు స్మాష్ అని చెప్పి చెప్తున్నారు. ఖమేనీ అమెరికాకి చెప్తున్నారు, ట్రంప్కి చెప్తున్నారు. సో ఇరాన్లో అల్లకొల్లటువంటి పరిస్థితి ఉంది. టోటల్గా ఇరాన్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉన్నారు. తిరగబడినటువంటి వాళ్ళకి అమెరికా సపోర్ట్ చేస్తుంది. తాము వస్తున్నాము, తాము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఖమేనీ ఏం చెప్తున్నారు తెలుసా, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంతో మీరు పోరాడలేకపోయారు, ఇస్లామిక్ రిపబ్లిక్ మీద మీరు ఏమీ చెయ్యలేరు, మీరు కనుక ఎంటర్ అయితే ఇరాన్లోకి ఎంటర్ అయితే మీ స్థావరాలు, మీ అణువాయుధాలు, అణుస్థావరాలు ఉండవు అని చెప్తున్నాయి. ఖతార్లో ఉన్నాయి అమెరికాకి అణుస్థావరాలు, అలాగే ఇరాన్లో కూడా ఉన్నాయి కొన్ని, ఇరాన్ సరిహద్దుల్లో. ఇలాంటివన్నీ కూడా ఇరాన్కి తెలుసు. అందుకే ఇరాన్ చెప్తుంది ఇస్లామిక్ రిపబ్లిక్ మీద ఏమాత్రం మీరు టచ్ చేస్తే, మీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే మీకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమి ఉండవు, అణ్వాయుధాలని పేల్చేస్తామని చెప్పి చెబుతున్నారు. అణ్వాయుధ స్థావరాలని ఉంచనివ్వము, ఉండవు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు ఖమేనీ. కానీ వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుని కిడ్నాప్ చేశారు అప్పుడు, మాదురోని. ఆ కిడ్నాప్ చేసినప్పుడు అమెరికా ఉపయోగించినటువంటి యుద్ధ నౌకని ఇప్పుడు ఇరాన్ సరిహద్దుల్లోకి తీసుకొచ్చింది. అంత పవర్ఫుల్ యుద్ధ నౌకని తీసుకొచ్చింది అని అంటే బహుశా వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసినట్టు ఇరాన్ అధిపతిని ఖమేనీని కూడా కిడ్నాప్ చేస్తారా అనేటువంటిది కూడా వినిపిస్తుంది. వెరసి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మళ్ళీ నెలకొంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు నడుస్తున్నాయి. వాణిజ్య దానికి సంబంధించినటువంటి ఆంక్షలను ఎత్తివేయాలి రష్యా మీద అనేది అమెరికా ఆలోచిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కనుక డాలర్స్లో చేస్తే ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. ఆ 2 దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు యుద్ధ వాతావరణం ఉంది. సో యుద్ధ వాతావరణం మళ్ళీ నెలకొంది కాబట్టి బంగారం రేటు మళ్ళా స్వల్పంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ నౌ దేశీయంగా ఉండేటువంటి మార్కెట్ నేను అబ్జర్వ్ చేస్తే నిన్నటికి ఇవాళకి ఏమీ తేడా లేదు, పెరుగుదల లేదు, తరుగుదల లేదు. కానీ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాన్ని కనుక తీసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ బంగారం కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. సో ఇరు దేశాల మధ్య అటు అమెరికా ఇటు ఇరాన్ మధ్య ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. అలాగే నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ వస్తుంది.
ఏమేమి ఆయుధాలని అమెరికా ఇరాన్ సరిహద్దుల్లోకి తీసుకెళ్తుంది, కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యంలోకి తరలిస్తుంది అనేది కనుక మనం చూస్తే కొన్ని పవర్ఫుల్ వెపన్స్ని ఇరాన్ వైపు తీసుకెళ్తుంది. అందుకే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది అణుయుద్ధం అనేది. అందుకే బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఇరాన్తో ఇక్కడ చూడండి, ఇరాన్తో అణు ఒప్పందంపై చర్చలు జరుపుతూనే అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తుంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తుండగానే మరోవైపు భారీ యుద్ధ విమానాలను నౌకలను మధ్యప్రాచ్యానికి తరలిస్తుంది. గత 24 గంటల్లో 50కి పైగా అధునాతన ఫైటర్ జెట్లను ఈ ప్రాంతంలో మోహరించడం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతుంది. సో 24 గంటల్లో 50 జెట్ ఫైట్లని ఆ దేశం మీద మోహరించిందనంటే అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ఉద్రిక్త పరిస్థితి బంగారం రేటు పెరగడానికి కారణం అవుతుంది. ఇవాళ మార్కెట్ కాదు, రేపు చూడండి. ఇక్కడ చూడండి, యాక్సియోస్ కథనం ప్రకారం అమెరికా వాయుసేనకు చెందినటువంటి F-22 రాప్టర్స్, F-35 లైట్నింగ్ 2, F-16 ఫైటింగ్ ఫాల్కన్స్ వంటి శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు ఈ మోహరింపులో ఉన్నాయి. అమెరికా, యూరోప్లోని స్థావరాల నుంచి ఈ విమానాలను జోర్డాన్, ఖతార్లోని సైనిక స్థావరాలకు తరలించారు. ఇదే సమయంలో యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్, ఇదే అప్పుడు వెనిజులా అధ్యక్షుని కిడ్నాప్ చేసిన సందర్భంగా మోహరించింది. ఇది ఒకటే. గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక తన బృందంతో కలిసి కరేబియన్ ను వీడి మధ్యప్రాచ్యం వైపు పయనిస్తుందంటే ఇరాన్ వైపు ప్రవర్తిస్తుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపైన 2వ విడత పరోక్ష చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ సైనిక మోహరింపు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా సాగాయని, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చర్చలతో పాటు సైనిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక ఈ ప్రాంతంలో ఉండగా ఇప్పుడు గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ రాకతో అమెరికా సైనిక బలం మరింత పెరగనుంది. రాబోయే 2 వారాల్లో ఇరాన్ నుంచి ప్రతిపాదనలు అందాక తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇది సో ఇప్పుడు ఇరాన్ వేసేటువంటి అడుగును బట్టి ఇప్పుడు ఆ 2 దేశాల మధ్య ఉండేటువంటి పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. సో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో మళ్ళీ గోల్డ్ రేటు పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ మార్కెట్లో ఇవాళ నిన్నతో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మనకి నిన్నటి వరకు వినిపించింది ఏంటంటే ఔన్స్ బంగారం వచ్చేసి దాదాపు 3,500 కట్ట వచ్చేసే అవకాశం ఉంది అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.